హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ మీ పిల్లల్ని ఆంధ్రప్రదేశ్లోని ది బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారా? సో అదేవిధంగా మన స్టేట్లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా టాప్ 10 స్కూల్స్లో ఒక స్కూల్ అయిన స్కూల్లోని మీ పిల్లల్ని జాయిన్ చేయలేదా అనుకుంటున్నారా? సో మీరు కానీ అలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో మీకైతే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీతో షేర్ అయితే చేసుకోబోతున్నాను. సో హాయ్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్. సో మన ఛానల్లో అయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా, అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే స్కూల్ కాలేజెస్ సంబంధించిన గవర్నమెంట్ అడ్మిషన్స్ కానివ్వండి, అన్నీ కూడా అయితే మనైతే ఈ వీడియోలో డిస్క్రైబ్ అయితే చేసుకోబోతున్నాం. సో మన ఛానల్లోనైతే ప్రతి కంటెంట్ కూడా చేయబోతున్నారు, ప్లేలిస్టులు కూడా ఉంటాయి. సో ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. సో అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే మనకైతే జవహర్ నవోదయ విద్యాలయ అని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో చాలామంది అయితే దీన్ని షార్ట్కట్లో నవోదయ స్కూల్స్ అని చెప్పి అయితే అంటారు. సో ఈ నవోదయ స్కూల్స్కి ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది, వాటి ఎందుకంత పిల్లలు చాలా ఇష్టపడతారంటే ఫ్రెండ్స్, సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఆ స్కూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా రేర్గా అడ్మిషన్స్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కానీ మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఉన్నారు, సో మీరు మీ పిల్లలు కానీ ఆ స్కూల్స్లో ఒక్కసారి అడ్మిషన్ అయితే జాయిన్ అయితే అవుతే, సో ఖచ్చితంగా వాళ్ళకైతే బ్రైట్ ఫ్యూచర్ అయితే ఆ స్కూల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాయి. సో చాలామంది అంటారు అన్న టాప్ స్కూల్స్కి అయితే మనకి టాప్ స్కూల్స్ అయినప్పుడు ఫీజులు ఎంత ఉంటాయి ఏముంటాయని చెప్పేసి. సో మనకైతే నవోదయ స్కూల్స్లో అయితే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో మీరైతే మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీ పిల్లల్ని టిల్ ఇంటర్ అయినంత వరకు కూడా మీ పిల్లల్ని అయితే ఆ స్కూల్లో చదివించవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ అయితే మనకి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. సో దానికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే మనకి ప్రెసెంట్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అలా ఏ విధంగా అయితే మన పిల్లలు క్రాక్ అయితే చేయించాలని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఈ నవోదయ అడ్మిషన్స్కి సంబంధించి అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కానీ ఎవరైనా పిల్లలు ఉంటే రిజిస్ట్రేషన్ చేయించండి. సో మనం ఫస్ట్ ఈ అడ్మిషన్స్ చేసుకునే ముందు మనం ఎందుకని నవోదయకి అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో కొన్ని పాయింట్స్ అయితే మనం ఆడుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ నవోదయ స్కూల్స్ అనేవి సిబిఎస్ఈ సిలబస్ని అయితే వాడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ నవోదయ స్కూల్స్ అనేవి సెంట్రల్ బోర్డు సిలబస్ని అయితే మనకు వాడబోతున్నాయి. సో నార్మల్ స్టేట్ సిలబస్ కాకుండా సెంట్రల్ బోర్డ్ సిలబస్ అయితే స్టాండ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫ్రెండ్స్, అంటే మీరు డైలీ మీ పిల్లల్ని దించడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా కూడా మీరైతే ఆ పిల్లల్ని అక్కడైతే ఉంచాలి. సో వాళ్ళకి చాలా డిసిప్లిన్డ్గా అయితే మీ పిల్లల్ని అయితే పెంచబోతున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ స్కూల్స్కి అడ్మిషన్ ప్రాసెస్ మామూలుగా ఫీజుల ప్రకారంగా అయితే ఉండదు ఫ్రెండ్స్. గవర్నమెంటే ఒక ఎగ్జామ్ అయితే అంటే ఆ స్కూల్స్ వాళ్ళే ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. సో ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసిన పిల్లలు మాత్రమే అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో చూడండి, ఎంట్రన్స్ కూడా చాలా కష్టంగా టఫ్గా ఉంటుంది. సో మీ క్యాస్ట్ బట్టి దాన్ని బట్టి కాకుండా ఆ ఎగ్జామ్లో మీ పిల్లలకు వచ్చిన మార్కులు బట్టి అడ్మిషన్స్ అయితే ఇస్తారు. సో అదేవిధంగా ఈ స్కూల్స్లో ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో బ్రైట్ స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్ చదువుతున్న అడ్మిషన్స్ కన్నా చాలా టాప్ క్లాస్ అడ్మిషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో టాప్ క్లాస్ అడ్మిషన్ అంటే ఇంకా ఈ వీళ్ళైతే మనకి సింపుల్ చెప్పాలంటే ఐఐటీ స్టాండర్డ్స్తో ఒకటి ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకైతే ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కూడా జాయిన్ అయితే అవుతారు. సో అలాంటి వెసులుబాటు అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయబోతుంది. సో ఈ నవోదయ స్కూల్స్కి అయితే అప్లై చేసుకోవడం అయితే చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు నుంచి స్టార్టింగ్ డేట్, ఎప్పుడు ఎండింగ్ డేట్, సో వచ్చి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మనకైతే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. సో మరి ఎప్పటికల్లా అప్లై చేసుకోవాలనుకుంటే మనకి సెప్టెంబర్ 18 కల్లా అప్లై అయితే చేసుకోవాలి. సో ఎవరు అప్లై చేసుకోవాలని చూసినట్లయితే ఈ నవోదయ అడ్మిషన్స్ అయితే మనకి లైఫ్ టైంలో ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైంలో కేవలం 2 సార్లు అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి 6th క్లాస్ అడ్మిషన్స్, రెండు వచ్చేసరికి ఒకవేళ 6th క్లాస్ అడ్మిషన్స్ కానీ ఆ ఫస్ట్ అటెంప్ట్ ఆ ఎగ్జామ్ కానీ క్రాక్ చేయలేకపోతే మీ పిల్లలు ఎవరైతే మీ స్టూడెంట్ 3 years అయితే వెయిట్ చేయలేకపోతుంది. అంటే 9th క్లాస్లో మాత్రమే మళ్ళీ అడ్మిషన్స్ అంటే జాయిన్ అవ్వడానికి అయితే అవుతుంది. సో అలాంటప్పుడు 6th క్లాస్ అంటే చూడండి ఎగ్జామ్ ఎంత ముఖ్యమో కూడా ఒకసారి ఆలోచించింది. సో ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో 6th క్లాస్ సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి.
సో ఇప్పుడు ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్కి అయితే అంటే జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు నుంచి 5th క్లాస్కి అడ్మిషన్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇప్పుడు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సో నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్ నవోదయ స్కూల్స్ నుంచి స్టార్ట్ అయితే చేయొచ్చు. సో 5th క్లాస్ చదువుతున్నారు. సో మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే 5th క్లాస్ చదువుతున్నట్లయితే మీకు తెలిసిన పిల్లలు మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా సరే వాళ్ళకి వీడితే షేర్ చేయడానికి మర్చిపోకండి. ఈ నుంచి వాళ్ళతో షేర్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అందరికీ షేర్ అవుతాయి. సో అసలు ఏం ఉండబోతుంది అని చెప్పి మనం అయితే చూసినట్లయితే ఈ ఎగ్జామ్లో కూడా సింపుల్గా మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఆ క్రాకింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, సో అవన్నీ కూడా మనం అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం మన నెక్స్ట్ వీడియోలో. సో మనకి నవోదయకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా డిజైన్ చేయబోతున్నాం. ఆ ప్లేలిస్ట్లో అయితే ఆ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, సో అడ్మిషన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానీ, అప్లికేషన్ కానీ అన్ని డౌట్స్ కూడా మీద క్లారిఫై అయితే చేయబోతున్నాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. సో అదేవిధంగా మనం ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లాస్ట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ని మీ స్కూల్ ఒక హెడ్ మాస్టర్కి అయితే తీసుకెళ్ళి ఆ హెడ్ మాస్టర్కి ఇచ్చినట్టయితే అతను సైన్ స్టాంప్ అయితే వస్తారు. సో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఖచ్చితంగా ఆ అప్లికేషన్